వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. ఈరోజు పర్టికులర్గా జెన్సీ అంటున్నాం కదా, సో వీరిలో ఎథిక్స్ అండ్ వాల్యూస్ తగ్గిపోతున్నాయా? సమాజం పట్ల బాధ్యత ఉండట్లేదా? పర్టికులర్గా రిలేషన్షిప్స్ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత గందరగోళానికి గురవుతున్నారు? వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కెరీర్ కోచ్ శ్రవంతి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎందుకు ఇప్పుడు జెన్సీని చూసుకుంటే పర్టికులర్గా ఒక నేమ్ కూడా మనం పెట్టుకున్నాం కాబట్టి ఈ జనరేషన్కి ఎందుకు వీళ్ళలో ఇంత ఎథిక్స్ వాల్యూస్ తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది? అంటే జరుగుతున్న సంఘటనలు అలా ఉంటున్నాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మనం ఇంతకు ముందు జనరేషన్స్ లైక్ మన జనరేషన్ తీసుకున్నా, మన పేరెంట్స్ జనరేషన్స్ తీసుకున్నా, కంపేర్ టు ఈ రోజులతో కంపేర్ చేస్తే వాల్యూస్ ఎథిక్స్ అనేవి ఎక్కువనే ఉన్నాయనే చెప్పాలి. ఓకే. ఈ రోజుల్లో మనం ప్రతిరోజు చూసేదేను, కొత్త ఏం కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అవి తగ్గిపోయినాయి. మెయిన్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది విపరీతంగా ఉందన్నమాట. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని ఒక పిల్లాన్ని కానీ మనం అయితే చూసుంటాం. యూట్యూబ్ అకౌంట్ లేని వాళ్ళని కూడా ఈ రోజుల్లో చూడట్లేదు. ఖచ్చితంగా అందరూ లైక్ ఆల్మోస్ట్ ఆల్ 5th క్లాస్ కానివ్వండి, 4th క్లాస్ కానివ్వండి, ఇంకా లేచిన దగ్గర నుంచి ఒకటే, ఈ రోజు మేము ఏం చేసాము, ఇది చేసాము, అది చేసాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అట్నుంచి వచ్చాము, ఇటు నుంచి వచ్చాము, ఈ డ్రెస్ వేసుకున్నాను, ఈ నగలు కొనుక్కున్నాను. సో సీక్రెట్ అనేది లేదన్నమాట. ప్రతిదీ ఓపెన్ అయిపోయింది. మీరు ఇంకా గమనిస్తే వెడ్డింగ్ షూట్స్ అవి ఇవి అని అంటారు, ఒక లిమిట్ అనేది కూడా దాటిపోయి ఎక్కడికో కూడా వెళ్ళిపోయినాయి అనమాట. ఇలాంటిది ఏమవుతుందంటే పిల్లలు ఇవి చూసినప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ లాగా నా లైఫ్ స్టైల్ లేదు. సో నేను ఆ లైఫ్ స్టైల్లోకి నేను వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలి? 16-17 ఏళ్ళ పిల్లోడో లేకపోతే 20 ఏళ్ళ పిల్లోడికి ఏదో బయటికి వెళ్ళి పనులు చేసుకుంటే తప్ప తనకు తాను ఎర్నింగ్ అనేది రాదు కదా. అప్పటికి ప్రాపర్గా జాబ్స్ ఏమి ఉండవు వాళ్ళకి. చేసిన ఏదో లో లెవెల్ జాబ్స్ చేసుకుంటే అని చేయాల. సో వాళ్ళంత రిచ్గా నేను గడపాలనుకున్నా, వాళ్ళ లైఫ్ స్టైల్ లాగా నేను కూడా నా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నా కూడా ఆటోమేటిక్గా ఎథిక్స్ వాల్యూస్ వదిలేసేసి తప్పుడు పనులు, తప్పుడు దారిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే లైక్ కొంతమంది డ్రగ్ పెడ్లర్స్గా మారడము, లేదు అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. అఫ్ కోర్స్ మనకున్న ఎలక్ట్రానిక్స్ యూజ్ అనేది మిస్యూజ్ చేసుకోవడానికి ఎక్కువ వాడుతున్నారు. ఇక్కడ అంటే తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే ఇప్పుడు ఆ ఏజ్ పిల్లల్నే చూసుకుంటే ఇప్పుడు 16-17 తర్వాత మొబైల్ ఇవ్వడం తప్పులేదు. సో ఇచ్చాక కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా వెనకబడినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు నీకు ఇన్స్టా లేదా, అసలు దీని గురించి తెలియదా అంటూ కాంపిటీషన్ లో పడి సో ఇవి నేర్చుకోవడం కూడా ఇంపార్టెంటే అన్నట్టు ఉంటుంది. అలాగే ఇంకొక వైపు చూస్తే దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకొని మిస్లీడ్ అయ్యే సంఘటనలు కూడా మనం చూస్తాం. సో ఆ బ్యాలెన్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు మీరు ఇన్స్టా తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, ఇంట్రెస్టింగ్ చదువుకు సంబంధించిన ఈ విషయాలు చెప్తారు. ఓకే, సైన్స్, జనరల్ నాలెడ్జ్ గురించి కూడా చెప్తారు. ఈవెన్ మీరు యూట్యూబ్ తీసుకున్నా కూడా చెప్తారు. కానీ పిల్లలు అక్కడ కంట్రోల్ అనేది తప్పి ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతున్నారు. కాసేపు వాడికి ఇన్ఫర్మేషన్ కోసమే ఓపెన్ చేశాడు అనుకుందామండి, నేను తప్పు పట్టను. నువ్వు చూసుకో, కొన్ని పేజెస్ ఉంటాయి, వాటిని ఫాలో అయితే నీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, నీ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా అలవాటు పడతారు. అక్కడి నుంచి ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడము, లేకపోతే ఇంకా వేరే పేజెస్కి కనెక్ట్ అవ్వడము జరిగితే అక్కడే వీళ్ళు తప్పటడుగు అనేది అక్కడే మొదలవుతుంది అనమాట. సపోజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అనుకుందాం అండి, ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళకి వస్తాయి రిక్వెస్ట్లు వస్తాయి, ఆబ్వియస్గా రకరకాల ఫోటోలు పెట్టాలి, ఇంప్రెసివ్గా ఉండాలి ఆ ఫొటోస్ కూడాను అన్న దీంతోనే పెడుతున్నారు కదా. సో పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలా. ప్రతి మనిషికి లైఫ్లో పర్సనల్ స్పేస్ అనేది ఇంపార్టెంటే, నేను కాదన్ను. కానీ ఆ పర్సనల్ స్పేస్ మిస్యూజింగ్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా దానికి అడ్డుకట్ట అనేది మనం వేయాల్సిందే. ఓకే శ్రవంతి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. కానీ అది ఎలా వేయాలంటారు? అంటే ప్రభుత్వం సైడ్ నుంచి కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి అంటారు. ఎందుకంటే మనం కొన్ని దేశాల్లో చూస్తున్నాం, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పటికే 16 ఏళ్లలోపు పిల్లలకి అసలు మొబైల్ నాట్ ఎలౌడ్ అంటూ సోషల్ మీడియా బ్యాన్ లాంటిది తీసుకొచ్చింది. సో అలాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ మన భారతదేశంలో కూడా వస్తే బాగుంటుందంటారా? భారతదేశంలో ఇంతకు ముందు ఉండేదండి. నాట్ ఓన్లీ ఇండియా, రిమైనింగ్ కంట్రీస్లో కూడా రిస్ట్రిక్షన్ అనేది చాలా ఉందండి. ఈవెన్ చెప్పాలంటే లైక్ ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్, మొరాకో ఇలాంటి ప్లేసెస్లో కూడా కొన్ని వెబ్సైట్స్ అసలు అలో చేయదు, ముందే బ్రేక్ అనేది పెట్టేస్తారు అనమాట. ఒకప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది ఎక్స్పెన్సివ్ థింగ్, బట్ ఈ రోజు 2016 తర్వాత
మీకు అసలు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది స్టార్టింగ్ లో వచ్చేసింది. ప్రొవైడ్ చేశారు. ఉమ్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఉమ్, ఎప్పుడైతే అది ఎక్స్పెన్సివ్ గా ఉందో దాని యూసేజ్ అనేది లిమిటెడ్ గా ఉంది. ఎప్పుడైతే అది చీప్ అయిపోయిందో ప్రతి ఒక్కళ్ళు ఇంకా దాని మీదకే వచ్చారనమాట. అప్పటికి గవర్నమెంట్ కొన్నిటిని బ్యాన్ చేసింది, లైక్ సోషల్ మీడియా, లైక్ టిక్ టాక్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని కొన్నిటిని బ్యాన్ చేసింది, కొన్ని గేమ్స్ కూడా బ్యాన్ చేసింది. బట్ స్టిల్ అది కాకపోతే మాకు ఇంకా ఆప్షన్స్ లేవా అన్నట్టు నెంబర్ ఆఫ్ యాప్స్ అన్నమాట, డేటింగ్ యాప్స్. ఉమ్, తెలిసి తెలియని వయసు పిల్లలు వాటిల్లో ఎన్రోల్ అయిపోయి, లైక్ ఏదో క్యూరియాసిటీ అన్నమాట, వీళ్ళకి తెలియదు ఏదో అక్కడ జరిగిపోతుంది అన్న క్యూరియాసిటీ తోటి ఉమ్, వాటిల్లో లైక్ ఫ్రెండ్షిప్ చేసుకోవడము. అండ్ నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ బట్ నేను చదివిన దాని ప్రకారం అయితే ఉమ్, వాళ్ళని వెళ్ళి పర్సనల్ గా కలవడము. సో వాడు మంచోడో చెడ్డవాడో మనకు తెలియదు. ఉమ్, వాడి వ్యక్తిత్వం అనేది ఒక మనిషితో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడే తెలుస్తుంది. అలా అయ్యి కిడ్నాప్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదు ఇంకా వేరే దారుణాలకి వీళ్ళు పాల్పడడానికి అవకాశం కూడా మనమే కల్పించినట్టు అయింది అనమాట. ఓకే. స్ట్రేంజర్స్ తోటి మాట్లాడడం అనేది చాలా చాలా కంట్రోల్డ్ గా ఉండాలండి. ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఉమ్, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఇలా ఆన్లైన్ లో కనెక్ట్ అయిన వాళ్ళు కంపల్సరీగా మాక్సిమం కంట్రోల్ అయితే ఉండాలి. ఈ రిస్ట్రిక్షన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ యూట్యూబ్ లో తీసుకుంటే మనకి కిడ్స్ యూట్యూబ్ అని సెపరేట్ గా ఉంది. యా, ఇన్స్టాలో తీసుకుంటే కూడా అంటే నాట్ ఎలౌడ్ అనే ఉంది అండ్ అండర్ పేరెంట్స్ గైడెన్స్ అని Mm. చెప్పేసి అని ఉంటుంది. సో బట్ స్టిల్ అసలు ఒక ఫ్యామిలీ విషయానికి వస్తే నలుగురు ఉన్నారు అనుకోండి, ప్రతి ఒక్కరి దాని మీద ఒక అకౌంట్ ఉంటుంది ఇన్స్టా. Yes. ఆఖరికి చిన్న పిల్లల మీద కూడా ఉంటుంది. అవును. అక్కడ పెట్ ఉంటే పెట్ మీద కూడా ఒక ఇన్స్టా అకౌంట్ ఉంటుంది. అసలు ఇది ఎక్కడ ఒక కట్టడి ఉంటే బాగుంటుంది అంటారు? ఇంత అవసరం అంటారా? మీరు అన్నట్టు పెట్స్ ఆర్ చిన్న పిల్లలు చేసిన వాటి మీద మీరు ఏదైనా రీల్స్ చేయడం బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా. కొంచెం స్ట్రెస్ లో ఉండే వాళ్ళకి కూడా అలాంటి రిలీఫ్ అనిపిస్తాయి. బట్ అది లిమిట్ దాటిపోయి ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తూ టీనేజ్ పిల్లలు అదే వాటిల్లో ఉండడం వల్ల వాళ్ళ లైక్ ఎథిక్స్ లేవు కదా. అన్నెసెసరీగా నువ్వేదో లైక్ హైలైట్ అయిపోవాలి, నీకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలి అండ్ నీకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అన్న తపనతోటి తెలియకుండానే చాలా తప్పులు అయితే జరుగుతున్నాయి అనమాట. సో వీటన్నిటిని కూడా పేరెంట్స్ కంట్రోల్ చేయాల్సిందే. మీరు అంటారు పేరెంట్స్ కూడా కొంతమంది లిమిట్ దాటి పెర్ఫామ్ చేస్తున్నారు కదండి అని. ఇట్స్ ట్రూ. మన గవర్నమెంట్ ఒక లిమిట్ దాటి కనుక ఆ రీల్స్ లో ఉంటే రిస్ట్రిక్ట్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉందని చెప్తున్నాను నేను. ఇప్పుడు కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. అంటే ఇప్పుడు టీనేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టీనేజ్ వయసులోనే జరిగిన ఈ రీసెంట్ సంఘటనని అందుకే తీసుకుంటున్నా. సో ముంబై లోకల్ ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఒక హత్య జరిగింది. సో ఇద్దరు కూడా టీనేజర్సే. ఒక స్పాన్ ఆఫ్ చిన్న విషయంలో అంత ఉద్రిక్తతకి లోనై అతను చంపేసేదాకా వెళ్ళాడు. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇలాంటివి చూస్తే అంటే లోకల్ ట్రైన్ అనేది రోజు 100 మంది ప్రయాణిస్తూ ఉంటారు. అంటే ఇలాంటివి చూసినప్పుడు అసలు బయటికి ఒక చిన్న చిన్న ప్రయాణాలు చేయాలంటే కూడా ఒక భయం వస్తుంది కదా ఇలాంటి Exactly. సంఘటనలు చూసి. ఎందుకు అంటే అంత చిన్న ఏజ్ లో ఇంత షార్ట్ టెంపర్కి ఎందుకు వెళ్తున్నారు? మెయిన్ థింగ్ ఏంటంటేనండి, ఈ రోజుల్లో పిల్లలకి పేషెన్స్ అనేది చాలా తక్కువ. అది ఉండే వాళ్ళు కూడా చాలా చాలా తక్కువ అన్నమాట. సో ల్యాక్ ఆఫ్ పేషెన్స్, ఫర్గివ్నెస్ అనేది లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలకి ఒడిగడుతున్నారు. మీరు అన్నట్టు లైక్ లోకల్ ట్రైనే కాదు, జనరల్గా మనం చూస్తున్నా లాస్ట్ ఇయర్ జరిగింది కదా, డబ్బుల కోసం కూడా క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలన్న ఉద్దేశంతో అవును, KPHBలో అవును. వాడు చిన్నపిల్లాడే, ఉమ్, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి వాళ్ళ అవును. ఇంట్లోకి వచ్చేసి ఆ పిల్ల తలపగలు కొట్టేసి ఉన్న డబ్బులు తీసుకెళ్ళి. అవును. సో ఇది అంతా ఏంటి, ఒకళ్ళ ఇంపాక్ట్. ఉమ్, ఎవడున్నో చూసుంటాడు, వాడి దగ్గర ఉంది. నాకు మ్మ్. కూడా మన చిన్నప్పుడు రోజుల్లో టీవీలో యాడ్స్ వచ్చాయండి, అంతవరకే లిమిట్ ఉండేది. బట్ ఇప్పుడు రిపీటెడ్ గా అఫ్ కోర్స్ ఏ వల్ల ఏంటంటే బెనిఫిట్స్ ఉన్నాయి, నష్టాలు ఉన్నాయని ఉమ్, ఒక బ్యాట్ ఏదో ఒకటి చూశాను. ఉమ్, నెక్స్ట్ ఇంకా నేను ఏ వెబ్సైట్ చూసినా క్రికెట్ బ్యాట్స్ లేకపోతే క్రికెట్ బాల్స్, దానికి మ్మ్. సంబంధించిన కంటెంటే వస్తూ ఉంటుంది రిపీటెడ్ గా. ఉమ్, అండ్ ఈవెన్ మీరు ఇన్స్టాలో రీల్స్ చూసుకున్నా, ఒక జ్యువెలరీది చూసినా లేకపోతే ఏదైనా శారీస్ది చూసినా, ఇంకా వెనకాల వచ్చే 10-20 కూడా దానికి సంబంధించినవి ఉంటాయి అనమాట. సో అవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనిషి ఆశాజీవి, ఉమ్. తనకి కొనుక్కోవాలి, నేను కూడా అలా ఉండాలి అన్న దీంతో ఉంటారు. సో అక్కడే తప్పటడుగు అనేది వేయడం జరుగుతుంది అనమాట. అగైన్ రిలేషన్షిప్స్కి వద్దాం. సో అసలు రీసెంట్ రిలేషన్షిప్స్ చూస్తుంటే దారుణాలని చెప్పొచ్చు జరిగేవి. యా, ఎందుకు ఇంతలా అంటే
ఇష్టం లేకపోతే విడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అసలు అవి కూడా ఒకప్పుడు డైవర్స్ తీసుకోవడమే తప్పున్న రోజుల్లో అట్లీస్ట్ డైవర్స్ తీసుకోవచ్చుగా అనే స్టేజ్కి వచ్చాం. కానీ దాన్ని కూడా దాటిపోయి ఈ చంపేసుకోవటాల వరకు వచ్చాయి. ఇక్కడ ఎవరిని తప్పుపట్టలేదు. అంటే భర్త భార్యల్ని చంపుతున్నారు, భార్యలు భర్తల్ని చంపుతున్నారు. సో ఇందులో మనకి ఏం లేదు ఇప్పుడు. సో జరిగిపోతున్నాయి. ఎందుకంటారు అసలు ఇలాంటి డెసిషన్స్, ఇంత మైండ్ సెట్, ఇంత క్రుయాలిటీలోకి ఎందుకు వెళ్తున్నారు? మనకి మూవీస్ లో చూపించినట్లు కొన్ని క్రైమ్ మూవీస్ చూస్తే ఇలాంటి దారుణాలని బాగా మనం టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం త్రూ మూవీస్. ఓకే, రెండోది వెబ్ సిరీస్లు అని చెప్పని. అండ్ మనవి కాదు, లైక్ ఇండియా ఒక లిమిటెడ్ గా వెళ్ళినా కూడా ఫారిన్ కంట్రీస్ ఇంకా దారుణంగా ఉంటాయి. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటివి చూసినందువల్ల మనిషిలో రిపీటెడ్ గా చూస్తే అది చెప్తున్నా. ఒకసారి చూస్తే కాసేపు టీవీలు ఉన్నాయండి, కాసేపు చూసామా ఆ పూటకు గుర్తుంటదేమో ఏదైనా జరిగింది, తర్వాత మరుసటి రోజుకి మన యాక్టివిటీస్ లో మనం మర్చిపోతాం. బట్ ఇది మనకి ఒక జబ్బులా కదా, వితౌట్ ఫోన్ మనం 5 నిమిషాలు కూడా నిలవలేము. మీరు ఎవరినైనా పిల్లల్ని చూడండి, మీరు మెట్రో ఎక్కినా ఏదైనా ఎక్కినా ఏదో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి బస్సులో కానీ మెట్రోలో కానీ ఇమీడియట్ గా ఫోన్ ఆన్ చేసుకొని ఇలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పక్కన మనిషి ఎవరు, ఏం జరుగుతుంది, ఆ సమాజంలో ఏమవుతుంది, ఏం అక్కర్లా, మొబైల్ చాలు అదే మాట్లాడుతుంది అన్నిటి, అన్ని అదే చెప్పేస్తుంది. సో ఇట్లా రిపీటెడ్ గా ఒక దాన్ని చూసినందువల్ల మైండ్ కూడా ఏంటంటే ఇట్స్ కామన్ కదా, మైండ్ సెట్ అలా మారిపోతుంది అనమాట. ఓకే, అందులో చేశారు ఇందులో చేశారు, ఓకే ఇది కామన్, కొన్ని రోజులకి ఆ మాట కూడా అంటారు, ఇలాగే ఉండాలి, ఇలాగే తిరగాలి, ఇలాగే బట్టలు వేసుకోవాలి. ఈవెన్ కొన్ని కాలేజెస్ కండి ఒకప్పుడు ఎప్పుడు జనరల్ గా హిందీ మూవీస్ లో అలాంటి వాటిలో చూసేవాళ్ళం ఆ డ్రెస్సింగ్ స్టైల్. బట్ ఈ రోజు మన కళ్ళ ముందే తిరుగుతున్నారు, అలాగే చూస్తున్నాం, వచ్చేసింది. సో ఇంకొకటి క్షమించడం అనేది అసలు లేదన్నమాట. చిన్న చిన్న ఇష్యూస్ కి హైపర్ యాక్టివ్ అయిపోయి హైపర్ టెన్షన్ తెచ్చేసుకొని ఆ కక్ష అప్పటికప్పుడు తీర్చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో చిన్నప్పటి నుంచి కూడా మనం అడిగిన వెంటనే పిల్లలకి అందివ్వడం అనేది కూడా పొరపాటు అనమాట. మీరు కొన్ని సంఘటనలు ఇలా కూడా ఉన్నాయి, పేరెంట్స్ సరిగ్గా అన్ని అమర్చినా కూడా ఏదో ఒక దాని దగ్గర వద్దురా అంటాము, లేకపోతే నేను ఇవ్వను అని ఒక నెగటివ్ వచ్చేసరికి వాళ్ళ మీద కూడా రివెంజ్లు తీసుకుంటున్న సంఘటనలు కూడా చాలానే జరిగాయి. అంటే మితిమీరిన ప్యాంపరింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. లేదు, కొంతమంది ఉంటారు బాగా రిచ్ ఫెలోస్, నువ్వేమైనా చేయరా నీ వెనకాల నేనున్నా అని. మనకి అది లాస్ట్ 1 year 1.5 years ఇక్కడే పంజాగుట్టలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక ఎమ్మెల్యే కొడుకు ఎక్కడికో పంపించేశారు, పారిపోయారు, బట్ చివరికి పట్టుకొచ్చారు. అది తప్పని తండ్రికి తెలుసు, అండ్ అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి తెలుసు. అందరినీ తర్వాత సస్పెండ్ చేశారు. నిజం ఎక్కడికి పోతుంది, ఎంత సీసీటీవీలు అవి ఎంత క్లోజ్ చేసేసినా కూడా. మ్యారేజెస్ విషయానికి వస్తే అసలు మ్యారేజ్ కి ముందు బాగానే ఉంటున్నారు. అంటే ఇప్పుడు కొన్ని రోజులు డేటింగ్ పేరుతో కూడా ఉంటున్నారు కాసేపు. అంటే అట్లీస్ట్ నిశ్చితార్థం తర్వాత మ్యారేజ్ కి కొన్ని నెలల సమయం జెన్జీ తీసుకుంటున్నారు కూడా, ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పి. ఇవన్నీ పక్కాగా ఫాలో అవుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ సో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న పెళ్లిళ్ళలో కూడా, ఎంతో ఇష్టపడి చేసుకున్న పెళ్లిళ్ళలో కూడా ఆ తర్వాత చూస్తే 1 సంవత్సరం కూడా కాదు, కొన్ని నెలల్లోనే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటారు? రీజన్ అండి, వీళ్ళకి లైక్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొంచెం కళలు ఎక్కువ అన్నమాట ఈ జనరేషన్ వాళ్ళకి. అది చెప్పాను కదా ఇంపాక్ట్ అని. అదొకటి అయితే, రెండోది ఫర్గివ్నెస్ అనేది లేదు. మూడోది వచ్చేసరికి ఎమోషనల్ టాలరెన్స్ అనేది అసలు 0 అనమాట. కోపం వచ్చిందా వెంటనే ప్రదర్శించాలా, ద్వేషం వచ్చిందా వెంటనే ప్రదర్శించేసేయాలా, ప్రేమ వచ్చిందా అది కూడా వెంటనే చూపించేయాలా. ఆ రీల్స్ దీంట్లోనే ఆ పిచ్చిలోనే ఉన్నారు తప్ప రియాలిటీకి దగ్గర కాలేరు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా, పేరెంట్స్ కూడా చాలా తప్పు ఉంది. ఎందుకంటే మా అమ్మాయి ఇక్కడ సపోజ్ ఏదైనా గొడవ జరిగిందో లేకపోతే ఇద్దరిని తప్పట్లేమండి. ఇక్కడ అబ్బాయిలు ఎన్ని తప్పులు చేస్తున్నారు, అమ్మాయిలు కూడా సైమల్టేనియస్ గా ఆ రేంజ్ కి అయితే మ్యాచ్ అవుతున్నారు చాలా వరకు. ఇద్దరిని తప్పట్లేం. ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనేది లేదు. పెళ్లికి ముందేంటి రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు కదా, వీళ్ళ ఇంట్లో నుంచి వస్తాడు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుంది. ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడే కదా రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి. షేరింగ్ ఉండదు. ఒకరు చేసిన తప్పుల్ని ఇంకొకరు భరించాలి, ఆ పేషెన్స్ ఉండదు. ఫర్గివ్నెస్ ఉండాలి, అది ఉండదు. ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా ఒక సూచన అయితే చేశారు. అదేంటంటే మళ్ళీ ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలి అంటూ ఆయన అన్నారు. సో ఇవన్నీ అంటే ఈ జనరేషన్ ఇంత తప్పుదారి పడుతున్న వల్లేదా ఆయన ఇలాంటి ఒక సూచన చేశారనుకో? 100% అండి, నేనైతే సపోర్ట్ చేస్తా. ఉమ్మడి కుటుంబంలో కూడా మళ్ళీ పాత తరంలాగా అత్తలు కోడళ్ళను సాధించడము
ఈ రిపిటేషన్ జరగకుండా అర్థం చేసుకొని ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఇంట్లో ఉన్నప్పుడు కోడలు కొడుకు బయటికి వెళ్ళి ఈ రోజుల్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని వీళ్ళు పెంచడము అంటే మేము పిల్లల్ని పెంచడానికే ఉన్నామా అంటే అట్లీస్ట్ అక్కడ మోరల్ వాల్యూస్ అనేది నేర్పిస్తూ రావాలన్నమాట. అవును. ఎప్పుడైతే ఆ మోరల్ ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు బిజీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు ఏంటి ఇంట్లో ఖాళీగా ఉంటారు, వాళ్ళకి చాలా ప్రైవేట్ స్పేస్ అయితే దొరుకుతుంది. ఆ టైంలో మంచికి ఉపయోగించుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం చెడుకి ఉపయోగించుకోవచ్చు. అదే మీరు అన్నట్టు ఇంట్లో ఏ అమ్మమ్మో నానమ్మో తాతగారులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తూ ఉంటారు కదా ఏం చేస్తున్నారు ఏంటి అనేది. లేదు దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పే వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? మోరల్ స్టోరీస్, పంచతంత్ర కథలు చెప్దామా ఇంకేమైనా కథలు చెప్దాం అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. పెద్దవాళ్ళు కూడా చివరికి టీవీలో ఆన్ చేసుకొని సీరియల్స్ చూసుకోవడం, ఆ సీరియల్స్ లో కూడా మళ్ళీ క్రైమే, మళ్ళీ కుట్రలు కుతంత్రాలు ఇవే చూస్తున్నామే తప్ప నన్ను అడిగితే లైక్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ మదర్స్ వాళ్ళకి అప్పుడు టీవీలు ఇదంతా తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి ఏ పద్యాలో పాటలో లేకపోతే చిన్న చిన్న కథలో లేదు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవి చెప్తారు అన్నమాట. అలాగే ఇప్పుడు ఆడవాళ్ళ విషయానికి వస్తే కూడా ఫ్రీడమ్ అనే పదానికి ఆ ఒక థిన్ లైన్ తెలుసుకోకుండా, ఆ డిఫరెన్స్ తెలుసుకోకుండా ఇలాంటి మోడ్రన్ థింకింగ్ లో పడి ఇలాంటి గొడవలకి కారణాలు అవుతున్నాయి అనుకోవచ్చా? ఫ్యామిలీస్ లో డిస్ప్యూట్స్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ. యా, సో ఫ్రీడమ్ అనేది ఎప్పటికీ లిమిటెడ్ అండి. మనకి హస్బెండ్ ఫ్రీడమ్ ఇచ్చేసాడు లేదా పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చేసారని చెప్పని దాన్ని సమాజం కూడా యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి నీ ఫ్రీడమ్ని. నీ విచ్చలవిడితనం అనేది ఒక్కోసారి నీ ప్రాణానికే తీసుకొస్తుందని మనకి 6 months బ్యాక్ అనుకుంటా వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఫాదర్కి ఏమీ తెలియదు. కొంతమంది అసలు పిల్లలు నమ్మకంగా నటిస్తారనమాట, ఫాదర్కి ఏమీ తెలియదు. ఆ అమ్మాయి ఎవరినో డేటింగ్ యాప్లోనో ఎక్కడో సెట్ అయ్యారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటే చేసుకోనంది, బయటకు వచ్చింది, ఇతనికి పెళ్ళయింది, మళ్ళా భార్య ప్రెగ్నెంట్. సో అందరికి తెలిసిందే, వాడిని విసిగించడం మొదలు పెట్టింది, సంథింగ్ జరిగింది, మొత్తానికి వీటి చంపేసింది దాకా తెచ్చుకుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్ గా చూస్తే మనం పూణే ఇన్సిడెంట్ ఉంది కదా, సో దాంట్లో కూడా ఓవర్ ఫ్రీడమ్ అనమాట. పేరెంట్స్ కి తెలియదు, మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అనేది నాకు అర్థం కాని మిస్టరీ. సో అంత ధైర్యమా అమ్మాయికి? ఆల్రెడీ వేరే వాళ్ళని సెట్ చేసుకుంది, పేరెంట్స్ ఏమో ఈ సో అండ్ సో పర్సన్ తో మ్యారేజ్ సెటిల్ చేశారు. ఫైనల్గా ఇష్టం లేదని ఓపెన్ గా చెప్పలేదా? అదేమంటే పేరెంట్స్కి చెప్పడం కన్నా మనం చంపేయడం బెస్ట్ అనిపించింది అంటుంది. అంటే ఒక ప్రాణానికి విలువ లేకుండా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే దాన్ని పోయి ఆపేవాళ్ళు లేదా కాపాడే వాళ్ళకన్నా ఫోన్లు పట్టుకొని దాన్ని షూట్ చేసే వాళ్ళే ఎక్కువ. అలాగే శ్రవంతి గారు, ఇప్పుడు పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సిన విషయం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే అసలు జెన్సీ మీద వీళ్ళ ప్రభావం ఎంతవరకు పడుతుంది? అంటే కొంతమంది చూస్తే లివింగ్ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు, కొంతమంది చూస్తే బాగున్నట్టే కనిపిస్తారు కానీ అంటే అదంతా ఇలా కూడా ఉండొచ్చా, అంటే ఇంత లగ్జరీగా చూపిస్తూ ఉంటారు కానీ నిజంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇవన్నీ ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఎలాంటి పక్కదారి పట్టే అవకాశం ఉంది? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఒక పర్టికులర్ ఫీల్డ్ కి అనేది లిమిట్ లేదండి. ఎడ్యుకేషన్ లోనూ ఉన్నారు, లైక్ ప్రమోషన్స్ లోనూ ఉన్నారు. సో మనం ఇది చూస్తే కనుక ప్రమోషన్స్ విషయానికి వస్తే అదే చెప్పాను కదా మీకు ఇందాక, లైక్ లైఫ్ స్టైల్ ని చూపిస్తూ నేను ఇది ఇక్కడ కొనుక్కున్నాను అక్కడ కొనుక్కున్నా అలా రిపీటెడ్ గా వాళ్ళని చూసి టోటల్ గా మైండ్ ఎలా మారుతుందంటే నేను కూడా అలా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ పిల్లలు అయితే తప్పులు చేస్తున్నారు. దానికి లైక్ ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చెప్పా, ఆ ఇంపాక్ట్ వల్లనే మనం చూసే ఇప్పుడు కేపీహెచ్బి ఏరియా అన్నమాట, అందరూ స్టూడెంట్స్ పట్టుకొని అడిగితే లైక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ స్టూడెంట్స్ ఏ కోర్సెస్ చేయడానికో లేకపోతే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ కోసం తపన పడుతూ ఇలాంటి దారుణాలకైతే ఒడిగడుతున్నారు అనమాట. రెండోది ఎడ్యుకేషనల్ లెవెల్లో కూడా ఈ జెన్జీ కిడ్స్ చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది. తప్పులు చేసేవాడే లైక్ ఈడీ కేసుల్లోనూ సిబిసిఐడి కేసుల్లోనూ ఉండి అలాంటి వాడు నీతులు చెప్తాడు. అండ్ ఇంకా కొన్ని ఆడపిల్లల విషయాల్లో కొన్ని దారుణాలు కూడా చేస్తున్నారు అనమాట. ఇష్టం వచ్చినట్టు కాసేపు ఒకటి రైట్ అంటారు, కాసేపు ఇంకొకటి రాంగ్ అంటారు. కంప్లీట్గా ఈ పిల్లల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే పెట్టేస్తున్నారు అనమాట. సో ఎడ్యుకేషన్లో కూడా
ఆచితూచి అడిగేయాలని అయితే నేను జెన్జీ కిడ్స్కి అయితే నేను చెప్తున్నాను. మెయిన్ థింగ్ ఇంకా చెప్పాలంటే అండి, వీళ్ళకి నీతి నిజాయితీని మాత్రం వీళ్ళు ఎప్పుడు వదులుకోకూడదు. జాబ్ అనేది ఈరోజు వస్తుంది లేదా రేపు వస్తుంది, ఏదో ఒక టైంలో అయితే మనకి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది నువ్వు కష్టపడితే. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా అంతే. వన్స్ ఎథిక్స్ వాల్యూస్ పోతే మాత్రం మన పేరు అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే, రీసెంట్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను నేను. ప్రకాశం జిల్లా వాసి అతను, లైక్ అఫ్ కోర్స్ అతను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పేరుకి చదువుకున్నాడు, మంచిగా జాబ్ చేస్తున్నాడు. కానీ మీరు అన్నట్టు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల బెట్టింగ్ యాప్స్ లోను, క్రికెట్ బెట్టింగ్ లోను వీటిలో పార్టిసిపేట్ చేసి జాబ్ పోయింది, డబ్బులు నష్టపోయాడు. ఈవెన్ తమ్ముడు చదువు కోసం పొలం అమ్మిన డబ్బులు కూడా వాటిల్లో పెట్టేశాడు. ఇంక ఇవి చాలక అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రైవేట్గా వాళ్ళని క్యాప్చర్ చేస్తూ వాళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. లైక్ బెట్టింగ్ యాప్స్ వద్దని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని బాగా స్ట్రెస్ చేశారు కదా, ఈవెన్ అరెస్టుల దాకా కూడా వెళ్ళారు, కొన్ని జరుగుతున్నాయని. సో ఇలాంటి క్రమంలో మనం ఇంకా బ్లైండ్ గా అలాంటి ప్రమోషన్స్ ని ఎందుకు చూస్తున్నాము అని అంటాను. అది తప్పు, అలా చేస్తే జైలుకి వెళ్తావు అని చెప్పని డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా చెప్తానే ఉన్నారు రెగ్యులర్ గా. బట్ స్టిల్ వాచ్ చేసే స్టూడెంట్స్ కానీ లేకపోతే యూత్ కానీ ఎవరు దాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఓకే, సో కంప్లీట్ గా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీటి మీద కంట్రోల్ అయితే తీసుకురావాలి. ఓవరాల్ గా గవర్నమెంట్ మాత్రం ఇన్వాల్వ్ అయ్యి ఒక లిమిట్ అనేది మాత్రం 100% సెట్ చేయాలి. అది చేసినప్పుడే ఇలాంటి అన్ని దారుణాలన్నీ అట్లీస్ట్ తగ్గుతాయని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ని తీసుకుంటే అసలు వీళ్ళ మీద ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది? అంటే అసలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితులు ఉంటున్నాయా? సరే, ఇప్పుడు మెయిన్ గా మాట్లాడుకోవాల్సి వస్తే మొబైల్ అడిక్షన్. మొబైల్ తీసుకుంటే సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. సో గేమ్స్ ఆడుతున్న మధ్యలో తీసుకున్నారని చెప్పి సూసైడ్ చేసుకోవడము, లేకపోతే తలలు పగలు కొట్టడము, లేదా పక్కన ఇంకా సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడము. సో ఇవన్నీ ఎమోషన్ ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయాక ఆ సడన్ రిస్ట్రిక్షన్ వల్ల జరిగిన ఘటనలు అనుకోవచ్చా? అసలు ముందుగానే ఒక లిమిట్ లోనే ఉంచితే బాగుండేది అనుకోవచ్చా? ఎక్కడ అసలు ఒక స్టాప్ అనేది బటన్ నొక్కాలంటే అది ఎక్కడ? ఫస్ట్ థింగ్ అండి, ఏది అయినా కూడా మీరు గేమ్స్ చూడండి, మూవీస్ చూడండి, రీల్స్ చూడండి, ఒక టైం అనేది, ఒక లిమిటెడ్ టైం అనేది సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనున్నానండి, మా బాబుకి నేను ఎప్పుడు స్మార్ట్ ఫోన్ అయితే ఇవ్వలా, నేను కీప్యాడ్ ఫోనే ఇచ్చేదాన్ని. అది కూడా ఎందుకు, స్కూల్కి వెళ్ళడానికి రావడానికి. ఏమైనా ఉంటే నా ముందు ఓపెన్ చేసుకొని చూడు, నా పక్కన కూర్చున్నప్పుడు చూడు, టీవీలో ఓపెన్ చేసుకొని చూడు, ఇలా మనం చెప్పుకోవాలి. అలా సెట్ చేయకుండా 8th క్లాస్ 9th క్లాస్ నుంచే పర్సనల్ మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ వాడికి ఎందుకండి? ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే పేరెంట్ మొబైల్ నుంచి చూస్తాడు, లేదా ల్యాప్టాప్ చూస్తాడు. వింటున్నారా? వినాలి, వినేటట్టు చెయ్యాలి. ఇప్పుడు తల్లి ఒక ఫోను, తండ్రి ఒక ఫోను, తాతలు ఇంకొకళ్ళు ఇంట్లో ఉండే తలా ఫోన్ పట్టుకొని వాళ్ళు రీల్స్ చూస్తుంటే ఈడు మాత్రం ఏం చేస్తాడు? మార్పు అనేది ముందు తల్లిదండ్రుల్లో. ఎగ్జాక్ట్లీ అదే కదా, ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లు పట్టుకొని చూసుకుంటా ఉంటే నాతో మాట్లాడేది ఎవరని చెప్పి వాడు ఇంకో ఫోన్ పట్టుకొని చూస్తాడు. ఇప్పుడు ఎందుకండి 3-4 years పిల్లలకు కూడా అదే జరుగుతుంది కదా. చేతల్లో చేసి చూపించాలి. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఉండరా కాసేపు, నేను టీవీ చూడాలి, నువ్వు ఉండరా కాసేపు, నేను ఇది చూసుకోవాలి అని అనట్లేదా? మనం చూస్తున్నాం కదా. బుక్స్ చూపించి అన్నం పెట్టే వాళ్ళని ఎవరైనా చూపించారా అండి? లేదా సంకన ఎత్తుకొని పిల్లాడికి అది ఇది చూపిస్తూ అన్నం పెట్టే వాళ్ళని ఎవరినైనా ఈ మధ్యలో చూసారా? టీవీ ఆన్ చేయడమో లేకపోతే ఇంకోటో అపార్ట్మెంట్ కల్చర్ అంటారు. ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటా. అపార్ట్మెంట్ డోర్ దాటి బయటకు వచ్చి ఏదో చూపించచ్చు కదా, లేదా రకరకాల బుక్స్ కొను. అసలు బుక్స్ రీడింగ్ హ్యాబిటే మన వాళ్ళు మర్చిపోయి కంప్లీట్ గా ఆ రీల్స్ మీద డిపెండ్ అవడమో, లేకపోతే వీడియోస్ మీద డిపెండ్ అవడమో, లేకపోతే చాటింగ్లు తప్ప పుస్తకాలు ఎక్కడ చదువుతున్నారు? ఎంతమంది చదువుతున్నారు? ఇంకా ముదిరిపోయి చెప్పాలంటే నోట్బుక్స్ కూడా క్యారీ చేసే పని లేదు, ప్రతిదీ సాఫ్ట్ కాపీస్, మొబైల్ ఇవ్వద్దు. ఒకవేళ మొబైల్లో మనకి ఏదైనా కంటెంట్ వచ్చినా కూడా ప్రింట్లు తీసి చదువుకోండి. ముందు పేరెంట్స్ లో మార్పు రావాలి అని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో మనం చేసి చూపించి, అఫ్ కోర్స్ పిల్లలు ఏదైనా కూడా ముందు ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి, పెద్దవాళ్ళని చూసే ఫాలో అవుతారు అని చెప్పి 100%. నువ్వు టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా వాడికి అది నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది.
నీ పాటికి నువ్వు బిజీ, ఇంట్లో హస్బెండ్ బిజీ, వచ్చి రాగానే ఫోన్ పట్టుకొని చూస్తారు. ఎవరి రూములో వాళ్ళకి, ఎవరి ఫోన్లో వాళ్ళకి, ఎవరి పంచాయతీలు వాళ్ళకి. మరి ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ ప్రభావం కానీ పిల్లల మీద ఎంత ఉంటుంది, అసలు ఒక రాంగ్ గ్రూప్ లో ఉన్నారు అనేది ఎలా కనిపెట్టాలి తల్లిదండ్రులు? రెగ్యులర్ గా మనకు అర్థమవుతుందండి. యాజ్ ఎ పేరెంట్ గా, ఈవెన్ మీరైనా, మీ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా కూడా చిల్డ్రన్ యాక్టివిటీ అనేది మనం గమనిస్తే అర్థమవుతుంది. సి ఎప్పుడైతే పిల్లలు వచ్చి తల్లితో అన్ని షేర్ చేసుకోగలరో అప్పుడు మనం కూడా అరే నువ్వు ఈ తప్పు ఎందుకు చేసావు అని ఇమీడియట్ గా మనం వాళ్ళని దండించకూడదు. అయ్యో ఇలా చేసావా, సే సారీ టు దమ్, ఇంకోసారి పొరపాటు చెయ్యి, కానీ మనం నిదానంగా చెప్పి చూడాలన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా తప్పు జరగగానే ఇంటికి వచ్చి వీళ్ళు కూడా ఇంకో 4 వేస్తారు. అఫ్ కోర్స్ మన ఇండియాలో కాబట్టి చెల్లుతుంది, బయట దేశాల్లో కుదరదు, కానీ వీళ్ళు కూడా తెచ్చి 4 వేస్తారు అనమాట. అలా కాకుండా ఎందుకు జరిగింది ఏంటి అనేది కూర్చోబెట్టి మాట్లాడితే నీకు బయట జరిగే విషయాలు ప్రతిదీ కూడా నీ బిడ్డ అనేది వాళ్ళు చెప్తారు ఓపెన్గా. అమ్మ మా అమ్మకి చెప్తే ఇలా అంటదేమో, మా నాన్నకి చెప్తే ఇలా అంటారేమో అని అనుకుంటే వాడు ఏం ఓపెన్ అవ్వడు, వాడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు. ఫ్రెండ్స్ ఏమైనా మెచ్యూర్డ్ ఉంటారా అంటే వీళ్ళలాగే ఉంటారు కదా, సేమ్ ఏజ్ గ్రూపే కదా. సో వాళ్ళకి తెలిసిన ఏ ఇమ్మెచ్యూర్డ్ ఆలోచనలో వీడి మీద కూడా రుద్దుతారు. ఫైనల్గా ఆ ఇంపాక్ట్ అనేది హ్యూజ్ గానే ఉంటుంది. ఏదైనా ఒక వాల్యూ ఖచ్చితంగా ఎజెన్సీ స్టూడెంట్ ఖచ్చితంగా అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ఒక వాల్యూ నిలబెట్టుకోవాలి అంటే అదేదంట? ఇంటిగ్రిటీ అండి, నీతి నిజాయితీ. అదే చెప్తున్నాను కదా, ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఒక్కసారి లైఫ్లో నీ మీద చెడ్డ పేరు వస్తే మాత్రం దాన్ని నువ్వు ఎంత అరెస్ట్ చేసుకున్నా మాత్రం పోదు. సో ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ అనేవి ఒక మనిషి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే కావాల్సినవి అనమాట. ఎంత గొప్ప చదువుకున్నా కూడా నువ్వెంత ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా చివరికి ఏమవుతుందండి వాళ్ళ పరిస్థితి? ఎంత నువ్వు టాపర్ అయినా, నేను గేట్లో టాపరు, నేను యూపీఎస్సీలో టాపరు, నేను ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఇంకోటి ఎంత నువ్వు డబ్బా కొట్టుకున్నా కూడా ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ లేకపోతే నీ మీద కేసులు తప్ప ఇంకేమొస్తాయి? చదువు వస్తుంది, జాబ్ వస్తుంది, టైంకి ఏది జరగాలో అది జరుగుతుంది. ఓకే, మన కష్టం మనం ఎప్పుడు సాటిస్ఫాక్టరీ లెవెల్లో మనం చేస్తూ ఉండాల్సిందే అది వచ్చిందాక. అంతేగాని షార్ట్ రూట్స్లో డబ్బులు సంపాదించేసుకుందాము, త్వరగా రిచ్ అయిపోదాము, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాము, సినిమా వాళ్ళకి లాగా హైఫైగా ఉందాము అనే ఆలోచనలు అయితే వద్దు. రియాలిటీలో మనం బతుకుతాము. ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మనం ఏ అడుగైనా వేస్తే కనుక 100% హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ శ్రవంతి గారు. నవడేస్ జెన్జీ స్టూడెంట్స్ విషయానికి వస్తే అంటే మార్కుల వేటలో పడి మార్క్స్ తెచ్చుకోవడం, టాపర్స్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో అంతే బ్యాలెన్సింగ్గా మన బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్గా ఈ జనరేషన్లో ఇన్ఫ్లుయెన్సింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఈ ఏజ్ అనేది అలాంటి ఏజ్ కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఏజ్ కాబట్టి సో చాలా ఇంపార్టెంట్గా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అంటూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విన్నారు కదా, ముఖ్యంగా పేరెంట్స్ మీ పిల్లలు ఇలాంటి ఒక టీనేజ్ ఈ పీరియడ్లో ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి శ్రవంతి మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆవిడ సరైన గైడెన్స్ ఇస్తారు. సో ఇది ఇవాల్టి Prime 9 స్పెషల్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9.